యోసేపు అనుకున్నాడు, నాకు పానదాయకుడు వెళ్ళి నాకు సహాయం చేస్తారు అనుకున్నారు. కానీ దేవుడు అప్పుడు సహాయం చేస్తే ఏదో ఒక బహుమతి ఇచ్చి ఫరో వదిలేసేవారేమో. ఫరో 2 సంవత్సరాల తర్వాత కల కన్న తర్వాత అప్పుడు పానదాయకుడికి జ్ఞాపకం చేసి యోసేపుని ఏ విధంగా తను చెప్పాడో ఆ విధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ చేయండి అని ఆ యొక్క వారందరి మీద అధికారిగా యోసేపుని నియమించి దేవుడు ఎవరో తెలియని దేశంలో దేవుడు తెలిసిన వ్యక్తిని ప్రధానమంత్రిగా చేశారు. అంటే అది కేవలం దేవుని ప్రణాళికలో గొప్ప ప్రణాళిక అండి. యోసేపు జీవితం దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి దేవుడు ఎటువంటి స్థితి వచ్చినా యోసేపు దేవుణ్ణి వదలలేదు. కాబట్టి 2 సంవత్సరాలు చెరసాలలో వెనక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారే అని బాధపడలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఎంతగా యోసేపుని ఆశీర్వదించాడంటే